హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మనం 2 వీడియోస్ అయితే కంప్లీట్ చేశాము. సో 120 రూల్స్ కంప్లీట్గా అన్ని రూల్స్ కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. చెప్పేటప్పుడు లెందీ అనిపిస్తే అంటే నేను డెప్త్గా చెప్పాలి, కొంచెం ఒక రూల్ గురించి చెప్పినా కానీ దాని గురించి అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ చాలామంది మీరు హ్యాండ్ రిటన్ నోట్స్ పెట్టండి, పీడిఎఫ్ పెట్టండి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ హ్యాండ్ రిటన్ నోట్స్ని ఇప్పుడు ఇది మీకు నేను పంపిస్తే మీకు అర్థం కాకపోవచ్చు. పీడిఎఫ్ అంటారా, దానికి కూడా కొంచెం టైం పడుతుంది, నేను పెడతాను. బట్ మీ అందరికీ ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే మీరు ఒక బుక్ని తీసుకోండి. ఎందుకంటే ఎవరో రాసిన నోట్స్ మేబీ మీ పాయింట్ ఆఫ్ బ్రెయిన్కి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఎలా ఈ బుక్ని యూజ్ చేసుకున్నానో చెప్తా చూడండి. ఇది ఒక తెలుగులో చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ క్లాస్. ఇది ఇంగ్లీష్ ఎర్రర్ నేను ఎక్స్ప్లెనేషన్ విన్నది. ఇది పేజ్ నెంబర్. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ తెలుగులో ఒక రూల్ చెప్పారు, అదే రూల్ ఈ బుక్లో 43వ నెంబర్ రూలు, అది 27వ పేజీలో ఉంది. అంటే నేను వినేటప్పుడు ఈ బుక్లో ఉన్నది ఉన్నట్టుగా వినకుండా స్టార్టింగ్లో తెలుగులో విన్నాను అనమాట. సో మీరు బుక్ని ఇలా రాసుకుంటే ఏమవుతుందంటే అట్లీస్ట్ బుక్ ఉంటుంది. ఇలాంటి నోట్బుక్ అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇలాంటి బుక్లో మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా రాసుకోవచ్చు. ఇది నాకు హెల్ప్ అయింది. బట్ కొనమని నేను చెప్పట్లేదు, నోట్స్ మాత్రం ప్రిపేర్ చేయండి అని చెప్పట్లేదు, చేసుకోవద్దని చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఇది మ్యాక్సిమం 220 రూపీస్ 230 రూపీస్ ఉంటుంది. ఎవరు రూల్స్ నేర్చుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు వేరే వాళ్ళ నోట్స్ని ఫాలో చేయడం కష్టంగా అనిపిస్తుంది. బట్ అది మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు ఒక రూల్ చూపిస్తాను. ఇక్కడ బోత్ నాట్ అనేటటువంటి రూలు నాకు ఇక్కడ అర్థం కానప్పుడు ఇదే రూలు ఇంకెవరో తెలుగులో చెప్పినప్పుడు ఆ రూలు ఆమె చెప్పినప్పుడు ఆమె క్లాస్లో ఆమె రూల్ నెంబర్ 19గా చెప్పింది. అది ఇక్కడ రాసి పెట్టుకొని ఆమె చెప్తున్నప్పుడు ఇక్కడ విని అర్థం చేసుకొని నాకు తెలియని సెంటెన్సెస్ ఇక్కడ రాసా. అలా ఇదొకటి హెల్ప్ అయిందనమాట. లో కాస్టే ఉంటుంది. బుక్ లింక్ కూడా ఇచ్చుంటాను, ట్యాగ్ చేస్తాను, చూసుకోండి. నోటిఫికేషన్స్ పడిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత నోట్స్ ప్రిపరేషన్ చేయడం ఒక ఫూలిష్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు తక్కువ టైంని వేస్ట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఇప్పుడు సపోజ్ మీరు మార్చి ఏప్రిల్లో ఉన్నారు అంటే నోటిఫికేషన్స్ రాలేదు కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఇంత తక్కువ టైం ఉన్నప్పుడు మీరు ఏదర్ బుక్లో చదువుకోవాలి లేదా రఫ్ పేపర్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి తప్ప టైం వేస్ట్ చేయొద్దు. కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మనము రూల్ 12 అనేటటువంటి దాన్ని చూద్దాము. ఏంటి ఈ రూల్ 12 అంటే మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ఎలా చెప్పాలి అంటే నేను చెప్తాను. ఆ వర్డ్స్ని మనము ఒక పొసెసివ్ కేసులో యూజ్ చేయకూడదు. పొసెసివ్ అంటే ఏంటి, జనరల్గా చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నాము అంటే ఏంటి, మనది, అది మన సొంతం, మన ఓనర్షిప్ అనేలాగా బిహేవ్ చేస్తాం, దాన్ని పొసెసివ్ అంటాం. సో మనము ఒక ఇంగ్లీష్ సెంటెన్సెస్లో పొసెసివ్ కేస్ ఆఫ్ ఫార్మ్స్ ఉన్నాయి అండ్ ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ఫార్మ్స్ ఉన్నాయి. పొసెసివ్ అంటే నాది, వేరే వాళ్ళ గురించి పొసెసివ్గా మాట్లాడంటే వాళ్ళది, మనది, ఇది పొసెసివ్ నేచర్. లేదు ఒక ఆబ్జెక్టివ్ ప్లేస్లో చెప్పాలంటే నీది, నాది, ఆమెది, వాళ్ళు, వీళ్ళు, ఇవి పొసెసివ్ కేసెస్. ఇవి ఆబ్జెక్టివ్ నౌన్స్ అన్నమాట. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు కనిపించేటటువంటి కొన్ని పదాలు ఉంటాయి. సెపరేషన్ కానీ, ఎక్స్క్యూజ్ చేయడం కానీ, మెన్షన్, ఫేవర్, పార్డన్, లీవ్, పార్డన్ మీన్స్ సారీ, రిపోర్ట్ చేయడం, సైట్ చేయడం, లేకపోతే హెల్ప్ చేయడం, సారీ చెప్పడం, ఇవన్నీ మనము ఏవైనా ఇలాంటి పదాలు వచ్చినప్పుడు, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు దీనికి ముందు పొసెసివ్ కేస్ ఫార్మ్స్ని మీరు యూజ్ చేయొద్దు, ఓన్లీ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ని మాత్రమే వాడాలి అని ఒక రూల్. ఏంటి ఆ పొసెసివ్ కేస్ ఆఫ్ ఫార్మ్స్ అంటే చూడండి, యువర్, హీస్, హర్, మై, దేర్, అవర్, ఇట్స్, ఇలాంటివి పొసెసివ్ కేస్ ఆఫ్ ద ఫార్మ్స్. పొసెసివ్ అంటే చెప్పాను కదా, మనం ఓనర్షిప్గా ఫీల్ అవుతాం, మన సొంత వాటిగా ఫీల్ అవుతాం. ఇవి ఆబ్జెక్టివ్ ప్లేసెస్లో ఫీల్ అవ్వడానికి ఉంటుందన్నమాట. ఇప్పుడు నీది, అతంది, ఆమెది, నాది, వాళ్ళది, మాది, దాంది, ఇవన్నీ కూడా ఒక పొసెసివ్ కేస్. బట్ ఆబ్జెక్టివ్లో యువర్ కానీ, హిమ్, హర్, మీ, దెమ్, అస్, ఇట్, ఇక్కడ చూడండి యువర్ ఆల్వేస్ ఒకటే, హీస్ వేరు, హిమ్ వేరు, హర్ వేరు, హర్ వేరు, మై అండ్ మీ, దేర్ అండ్ దెమ్, ఇవేంటి ఒక ఆబ్జెక్టివ్ కేస్ ప్లేసెస్లో ఉంటాయి, ఇవి పొసెసివ్లో ఉంటాయి. ఇప్పుడు రూల్ ఏంటంటే ఇక్కడ ఏవైతే కొన్ని వర్డ్స్ కనిపిస్తాయో ఈ వర్డ్స్కి ముందు మీరు పొసెసివ్ కేస్ ఫార్మ్స్ రాయకూడదు, ఆబ్జెక్టివ్ కేసే రాయాలి.
ఎర్రర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై. ఇప్పుడు ఎక్స్క్యూజ్ అనేటటువంటిది ఇప్పుడు నేను చెప్పిన కొన్ని వర్డ్లో ఒక్కొక్క వర్డ్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఈ వర్డ్ పొసెసివ్ కేస్ ఫామ్లో రాకూడదు అని చెప్పా. ఎక్స్క్యూజ్ మై అంటామా, ఎక్స్క్యూజ్ మీ అంటామా? యాక్చువల్లీ ఇది గ్రామర్ రూల్గా ఒక థిరిటికల్గా ఇంత చెప్తున్నాను, కానీ ఇవి మీరు గ్రామర్ లేకుండా కూడా మనం డైలీ హ్యాబిట్ ఆఫ్ రొటీన్లో ఇలా. సో ఇంకొక ఎగ్జాంపుల్, ద టీచర్ మెన్షన్డ్ హీజ్ అనకూడదు. మెన్షన్ అనేటప్పుడు అంటే మెన్షన్ అంటే ఏంటి, ఒకరి గురించి చెప్పడం. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, పొసెసివ్ అంటే మన సొంతము, వేరేదైతే ఆబ్జెక్టివ్ అని. సో ద టీచర్ మెన్షన్డ్ హీజ్ అనకూడదు, మెన్షన్డ్ హిమ్ అనాలి. ఇది ఆబ్జెక్టివ్ అనమాట. ఐ వాంట్ యువర్ ఫేవర్, విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. ఐ వాంట్ యువర్ ఫేవరా, విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అనేటటువంటిది ఇప్పుడు ఎర్రర్. ఐ వాంట్ ఎ ఫేవర్ ఫ్రమ్, నీ నుంచి నాకు హెల్ప్ కావాలి కానీ నీ హెల్ప్ అని అడగకూడదు కదా. నీ హెల్ప్ అంటే నీ పెన్నో లేకపోతే నీ పుస్తకమో అలా కాదు, నువ్వు చేసేటటువంటి ఏదైనా ఒక పని నాకు కావాలి అని అడగడం. మనము తెలుగులో మాట్లాడేటప్పుడు ఎలాగైనా మాట్లాడతాం, కానీ ఇంగ్లీష్కి అంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. సో దాన్ని ఐ వాంట్ ఎ ఫేవర్ ఫ్రమ్ యూ, నీ నుంచి నాకు ఒక సహాయం కావాలి, హెల్ప్ చేస్తావా అని అడగాలి. నీ సహాయం కావాలి, హెల్ప్ చేస్తావా అని కాదు. మనం తెలుగులో మాట్లాడేటప్పుడు నీ సహాయం కావాలనే అడుగుతాం, కానీ ఇంగ్లీష్లో ఒక ఎగ్జాక్ట్ మీనింగ్ కావాలి అంటే నీ నుంచి నాకు ఒక సహాయం కావాలి అనేటటువంటిది ఒక పర్ఫెక్ట్ వర్డ్ అనమాట. ఓకే, మళ్ళీ చెప్తున్నా, కొన్ని వర్డ్స్ ఉంటాయి, సెపరేషన్, మెన్షన్, ఫేవర్, పార్డన్, లీవ్, రిపోర్ట్, సైట్. ఇలాంటి వర్డ్స్కి పొసెసివ్ కేస్ ఆఫ్ ఫార్మ్స్ రాకూడదు, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ వర్డ్సే రావాలి. బట్ మాకు ఇవి ఎలా గుర్తుండాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. అదర్వైజ్ నార్మల్గా నా మీదే డిపెండ్ అవ్వాలని లేదు, మీరు ఎలాంటి లెక్చర్స్ మీద డిపెండ్ అవ్వాలని లేదు. నేనేం చెప్తున్నానంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు చాట్‌జీపీటీ కానీ గూగుల్ జెమినై కానీ యూజ్ చేసినప్పుడు మీరు అందులో సెట్ చేయండి. ఏమని అంటే పొసెసివ్ కేస్ ఆఫ్ ఫార్మ్స్ యూజ్ చేయకుండా ఓన్లీ ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ వర్డ్స్ మాత్రమే వచ్చేలాగా ఉన్నటువంటి వర్డ్స్ ఏమైనా ఉంటే చెప్పు అని చాలా నీట్గా మనం చాట్‌జీపీటీని అడిగితే అది లిస్ట్ ఇస్తుంది. ఓకే, బట్ నేను కూడా ఈ లిస్ట్కి సంబంధించిన వర్డ్స్ అన్ని కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మై అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఒక పొసెసివ్ అన్నమాట. సో అంటే మన సొంతాన్ని, మన పొజిషన్ని చూపిస్తుంది కాబట్టి అది ఆబ్జెక్ట్గా వర్క్ చేయదు. సో ఇలాంటి వర్డ్స్కి ఆబ్జెక్టివ్ మాత్రమే యూజ్ చేయాలి. ఇది రూల్ నెంబర్ 12. నెక్స్ట్ రూల్ నెంబర్ 13 చూద్దాం. ఇప్పుడు రూల్ నెంబర్ 13 ఏం చెప్తుందంటే, హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరు, ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోండి. తేడా తెలియకపోతే మీకు ఎర్రర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు. ఏంటి హూ అంటే ఏంటి, హూమ్ అంటే ఏంటి? నార్మల్గా హూ అనేటటువంటిది ఒక సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఎవరు చేశారు, ఎవరు చెప్పారు, ఏం చేశారు అనేటటువంటిది హూ. ఇప్పుడు నేను మా ఫాదర్తో మాట్లాడుతున్నా, మాట్లాడింది ఎవరు, నేను. మాట్లాడుతుంది ఎవరితోటి, నాన్న. అంటే అక్కడ రియాలిటీలో వర్క్ ఎవరు చేస్తున్నారు, నేను చేస్తున్నా. కాబట్టి నేను ఒక సబ్జెక్టివ్. నాకు ఆపోజిట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ అవుతారు, నేను సబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతాను. సో హూ అనేటటువంటిది ఒక సబ్జెక్టివ్ ప్రొనౌన్, హూమ్ అనేటటువంటిది ఒక ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అన్నమాట. తెలుగులో చూడండి, ఎవరు సబ్జెక్ట్ ఎందుకు అంటే పని చేసేటటువంటి వ్యక్తి. హూమ్ అంటే ఏంటి, ఎవరికి అని అర్థం, ఎవరిని అని అర్థం. ఈ ఆబ్జెక్ట్ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పని అందుకునే వ్యక్తి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నేనే వినడం లేదు, ఎవరికైతే చెప్తున్నానో వాళ్ళకి రీచ్ అవుతున్నాయి, వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. సో నేను సబ్జెక్ట్, ఆపోజిట్ పర్సన్ ఆబ్జెక్ట్. మళ్ళీ గుర్తుండడానికి, పని చేసేది ఎవరు అని అడిగితే హూ రావాలి, ఎవరి మీద పని జరిగిందో అయితే హూమ్ రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హూ కాల్డ్ యూ. ప్రతి ఎగ్జాంపుల్కి నేను తెలుగులో కూడా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని విషయాలు తెలుగులో అర్థమవుతాయి అని. సో హూ కాల్ యూ అంటే ఎవరు కాల్ చేశారు, కాల్ చేసింది ఎవరు అనేటటువంటి అర్థం. కాబట్టి ఇక్కడ హూ వచ్చేసి సబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. హూమ్ డిడ్ యూ కాల్ యూ, ఎవరికి కాల్ చేశావు, నువ్వు కాదు, ఎవరికి, నువ్వు చేసే పని ఎవరికి రీచ్ అవుతోంది. హూమ్ డిడ్ యూ కాల్ యూ అంటే ఎవరికి కాల్ చేశావు అంటే ఇక్కడ హూమ్ అనేటటువంటిది ఆబ్జెక్టివ్ కేస్ అన్నమాట.
ఓకే, ఇందాక చెప్పిన రూల్కి ఇది కంటిన్యూషన్ లాగా వర్క్ అవుతుంది. హూ వ్రోట్ దిస్ బుక్, ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు, ఎవరు అనే క్వశ్చన్ మార్క్ వస్తే అది సబ్జెక్టివ్ కేస్. హూమ్ డిడ్ ఏ టీచర్ పనిష్, టీచర్ పనిష్ చేసింది, ఇక్కడ టీచర్ ఎవరు, టీచర్ ఏమో సబ్జెక్టివ్, శిక్షించింది ఎవరు అనేటటువంటి లైక్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆబ్జెక్టివ్ కేస్ అవుతారనమాట. హూమ్ డిడ్ ఏ టీచర్ పనిష్, టీచర్ ఎవరిని శిక్షించాడు, వాళ్ళు ఎవరైతే స్టూడెంట్ ఉంటారో వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ కేస్ అవుతుంది అనమాట. ఓకే, ఇది రూల్ నెంబర్ 13. మళ్ళీ చెప్తున్నా, హూ అనేటటువంటిది ఒక సబ్జెక్టివ్ ప్రొనౌన్ అండ్ హూమ్ అనేటటువంటిది ఒక ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 14 చూద్దాం. రూల్ నెంబర్ 14 ఏం చెప్తోంది అంటే, ఈచ్ అదర్ లేదా వన్ అనదర్ అనేటటువంటి పదాలు చూడ్డానికి ఒకేలాగా కనిపిస్తాయి, కానీ ఎవరెవరి దగ్గర వాడాలి అని నేర్చుకోవాలన్నమాట. ఓకే, ఈచ్ అదర్ అంటే ఏంటి, వన్ అనదర్ అంటే ఏంటి. నార్మల్గా ఈచ్ అదర్ అంటే వీ లవ్ ఈచ్ అదర్ అంటాం. ఓకే, వీఆర్ కపుల్స్, ఇప్పుడు నేను నా హస్బెండ్ ఉన్నాము, వీ లవ్ ఈచ్ అదర్ అని చెప్తాం. అంటే ఏంటి, మేము ఇద్దరమే, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నాం. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు యూజ్ చేసేటటువంటి పదం ఏంటి అంటే ఈచ్ అదర్. అసలు ఈచ్ అదర్ అనేటటువంటికి తెలుగులో అర్థం ఏంటి, ఒకరికి ఒకరు. వన్ అనదర్ అంటే మరొకరు, ఒకరికి ఒకరు అనే అర్థం వస్తుంది. కానీ వన్ అనదర్ అంటే ఇప్పుడు నేను నా ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నాము, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాము మేమందరము అంటే నేను నా హస్బెండ్కి హెల్ప్ చేస్తాను, నా పిల్లలకి హెల్ప్ చేస్తాను, మా అత్తయ్యకి హెల్ప్ చేస్తాను, వాళ్ళు తిరిగి నాకు హెల్ప్ చేస్తారు. ఓకే, అలా అర్థం వస్తుంది అన్నమాట. అందుకే ఈచ్ అదర్ అనేటటువంటి పదము ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు వాడుకోవాలి. వన్ అనదర్ అనే ఉండేటటువంటి అర్థము ఇద్దరికంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాడాల్సినటువంటి వర్డ్ అన్నమాట ఇది. సో ఈచ్ అదర్ అంటే 2 పీపుల్కి, మోర్ దెన్ 2 పీపుల్స్ ఉంటే వన్ అనదర్ అనేటటువంటి వర్డ్ వాడాలి. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. రాము, శ్యాము, ఇక్కడ ఉన్నది ఎవరు, ఇద్దరే, వీళ్ళిద్దరూ హెల్ప్ చేసుకుంటున్నారు ఒకరికి ఒకరు, కాబట్టి ఈచ్ అదర్ అనేటటువంటి వర్డ్ రావాలి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు ఒకరికి ఒకరు, కాబట్టి ఈచ్ అదర్. ఎప్పుడూ కూడా ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది చూసుకోవాలి. ద హస్బెండ్ అండ్ వైఫ్ లవ్ ఈచ్ అదర్ అంటే ఇక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు, ఇది అయిపోయింది. ఇప్పుడు ద స్టూడెంట్స్ అంటే ఇదేంటి, ప్లూరల్, చాలామంది ఉన్నట్టు, వీళ్ళందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నప్పుడు వన్ అనదర్ అనేటటువంటి వర్డ్ రావాలి. ద టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో దే సపోర్ట్ వన్ అనదర్, ద టీమ్ మెంబర్స్ సపోర్ట్ ఈచ్ అదర్ అంట ఎర్రర్ రాంగ్ అవుతుంది. ద టీమ్ మెంబర్స్ సపోర్ట్ వన్ అనదర్ అనేటటువంటి వర్డ్ రావాలి. ద విలేజర్స్ రెస్పెక్ట్ వన్ అనదర్ అనేటటువంటి వర్డ్ రావాలి. మళ్ళీ చెప్తున్నా, ఈచ్ అదర్ అంటేనేమో ఒకరికొకరు, వన్ అనదర్ అంటేనేమో ఒకరికొకరు మరొకరు అనేటటువంటి అర్థాలు. ఈచ్ అదర్ వచ్చేసి ఇద్దరు వ్యక్తులు మధ్య మాత్రమే వాడాలి. వన్ అనదర్ మాత్రము ఇద్దరు అంతకంటే ఎక్కువ, ఇద్దరు అని కాదు, క్షమించాలి, ఇద్దరికంటే ఎక్కువ ఉంటే వాళ్ళ దగ్గర వన్ అనదర్ అనేటటువంటి వర్డ్ వాడాలి. అయితే ఇందులో ఇంకొకటి కూడా ఎక్స్టెన్షన్ ఉంది, చెప్తా. ఇప్పుడు చెప్పినటువంటి పదం ఏంటి అంటే ఈచ్ అదర్, వన్ అనదర్. మీరు ఇందులో ఈచ్ వన్ రిమూవ్ చేసేయండి, ఏమొస్తుంది, అదర్, అనదర్. ఇదే సెంటెన్సెస్లో అదర్కి అనదర్కి కూడా మీరు డిఫరెన్స్ అనేటటువంటిది తెలుసుకోవాలి. అదర్ అంటే ఏంటి అంటే ఒక ఎడ్జెక్టివ్ మీనింగ్ అన్నమాట. అంటే ఏంటి, అదర్ అంటే డిఫరెంట్ అని, ద సెకండ్ వన్ అని తెలుగులో చెప్తాను. ఇప్పుడు అదర్ అంటే నా దగ్గర ఒక పెన్ ఉంది, ఒక పెన్సిల్ ఉంది, ఒక బ్యాగ్ ఉండింది. పెన్ తీసుకున్నాను, బట్ నాకు అదర్ థింగ్ కావాలి. ఎనీ అదర్ థింగ్స్ ఉన్నాయా అంటే ఏంటి, పెన్ కాకుండా వేరే ఇంకేదైనా ఒక వస్తువు ఉందా లేదా ఇంకా ఉన్నాయా అనేటటువంటి అర్థం అన్నమాట. డిఫరెంట్ది కానీ ఇంకొకటి కానీ, ఇది సింగులర్గా అయినా ఉండొచ్చు, ప్లూరల్గానైనా ఉండొచ్చు. సింగులర్ అయితేనేమో అదర్ అని పిలుస్తాం, ప్లూరల్ అయితేనేమో అదర్స్ అని అంటాం అన్నమాట. సో అదర్ అంటే ఏంటి అంటే వేరే, డిఫరెంట్ అయినటువంటి ఒక వస్తువు. రెండవది చెప్తున్నాను కదా, నా దగ్గర ఒక పెన్ ఉండింది, ఒక పెన్సిల్ ఉండింది.
నేను పెన్ తీసుకున్నాను, బట్ నాకు ఇంకా అదర్ థింగ్ కావాలి అంటే పెన్సిల్ తీసుకుంటా. రెండు వేరు వేరు కదా. ఓకే, ఇప్పుడు ఈ అదర్కి మనం యాన్ యాడ్ చేస్తామైతే అనదర్ అవుతుంది. అనదర్ అంటే ఏంటి? ఎడిషనల్, వన్ మోర్. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే రెస్టారెంట్కి వెళ్ళి 1 ప్లేట్ కబాబ్ ఆర్డర్ చేస్తాను. నాకేం కావాలి? ఐ వాంట్ అనదర్ ప్లేట్ అంటాం. అంటే అదే వస్తువుని ఇంకొకటి ఎక్స్ట్రా కావాలి. అనదర్ అంటే అదనమాట, ఎడిషనల్గా ఇంకొకటి కావాలి. ఐ వాంట్ 1 మోర్ ఎలా అయితే చెప్తామో అలా. అంటే ఉన్న వస్తువుని ఇంకొక ఎడిషనల్ కావాలి, ఉన్నది కాకుండా ఇంకొకటి కావాలి, మరొకటి కావాలి, ఇంకా కావాలి అనేటటువంటిది అనదర్. ఉన్నది కాకుండా సపరేట్గా వేరే ఒక రకమైనటువంటి వస్తువుని తీసుకుంటే అది అదర్. ఓకే, అనదర్కి మనం సింగులర్ నౌన్ మాత్రమే మ్యాక్సిమం యూజ్ చేస్తామన్నమాట. ఒకవేళ అనదర్కి సింగులర్ నౌన్ వస్తే చూడండి, ఐ నీడ్ అనదర్ బుక్. సింగులర్ అయినా ఉండొచ్చు, ప్లూరల్ అయినా ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ప్లూరల్ వస్తే ఎలా వస్తుంది? ఐ నీడ్ అదర్ బుక్స్, ఇలా కూడా రాయొచ్చు. అప్పుడు మనకి ప్లూరల్ నౌన్ అనేటటువంటిది వస్తుంది. కానీ ప్లూరల్ నౌన్ రావాలి అంటే ఎలా ఉండాలి? నెంబర్ కానీ క్వాంటిటీ ఎక్స్ప్రెషన్ కానీ ఉంటేనే అదర్స్ అనేటటువంటిది ప్లూరల్ నౌన్ అవుతుంది. నేను చెప్పాను కదా, ఐ నీడ్ అనదర్, అనదర్ వచ్చింది కానీ 2 బుక్స్ వచ్చింది. ఈ 2 అనేటటువంటిది ఏంటి? నంబర్ కదా. ప్లీజ్ వెయిట్ ఫర్ అనదర్ ఫ్యూ మినిట్స్. ఫ్యూ అంటే ఏంటి? ఇది కూడా నంబర్. లైక్ నేను చెప్పాను కదా, ఫ్యూ అనేటటువంటిది కౌంటబుల్ అని. సో అదర్కి అనదర్కి డిఫరెన్స్ ఇది. అదర్ అయితేనేమో వేరే, డిఫరెంట్. అనదర్ అయితేనేమో ఎడిషనల్, 1 మోర్. ఈచ్ అదర్ ఏమో 2 పీపుల్స్కి మధ్య, 1 అనదర్ ఏమో మోర్ దాన్ 2 పీపుల్స్కి మధ్య. ఇది రూల్ నెంబర్ 14. నెక్స్ట్ రూల్ నెంబర్ 15 చూద్దాం. సో రూల్ నెంబర్ 15 ఏం చెప్తోంది అంటే, కొన్ని నెగిటివ్ యాడ్వర్బ్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ యాడ్వర్బ్ ఏమేంటి? ఒక 2 తీసుకున్నారు, సెల్డమ్ కానీ నెవర్ కానీ. ఇవి 2 వేరు వేరు, చూడ్డానికి ఒకేలాంటి పదం కాదు. సెల్డమ్ అనేటటువంటి దానికి అసలు తెలుగులో అర్థం ఏంటి అంటే చాలా అరుదుగా. నేను చాలా అరుదుగా టీవీ చూస్తాను అంటే ఆమె ఎప్పుడో ఒకసారి టీవీ చూస్తుందంట అంటే ఏంటి అర్థం? ఆమె చూడదనే కదా, ఎప్పుడో ఒకసారి వస్తారు, రెగ్యులర్గా రారు అనే కదా అర్థం. సో ఐ సెల్డమ్ వాచ్ టీవీ. నేను చాలా అరుదుగా చూస్తాను అంటే అది నెగిటివే. మీకు వంట వచ్చా అంటే నాకు రాదు, నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను అంటే అర్థం ఏంటి? ఎప్పుడో ఒకసారి చేసే వాళ్ళకి రాదు కాబట్టి. సో సెల్డమ్ అంటే చాలా అరుదుగా. నెవర్ అంటే ఏంటి? అసలు ఎప్పుడు చెయ్యను అని అర్థం. ఐ నెవర్ స్మోక్. నేను ఎప్పుడు స్మోక్ చెయ్యను. సెల్డమ్ అంటే అరుదుగా ఎప్పుడో 1-2 సార్లు చేయడము, నెవర్ అంటే ఎప్పుడూ చెయ్యను అని అర్థం. సో ఇవి 2 వేరు వేరు అడ్వర్బ్స్ అన్నమాట. అడ్వర్బ్స్ ప్లస్ నెగిటివ్ మీనింగ్ ఇచ్చేటటువంటి అడ్వర్బ్స్. ఓకే, ఇవి 2 సెంటెన్సెస్ అనేటటువంటివి. ఇప్పుడు ఏంటి రూల్ అంటే, సెల్డమ్ కానీ నెవర్ కానీ నెగిటివ్ అర్థం వచ్చేటటువంటి ఈ 2 యాడ్వర్బ్స్ ఏదైనా ఒక సెంటెన్సెస్ స్టార్టింగ్లో వస్తే లా ఆఫ్ ఇన్వర్షన్ రూల్ ఫాలో చేయాలి అని చెప్పడమే ఈ రూల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఏంటి? ఇప్పుడు ఐ సెల్డమ్ గో దేర్ అంటే ఏంటి? నేను చాలా అరుదుగా వెళ్తాను అక్కడికి అని అర్థం. కానీ నీకు ఐ తర్వాత ఇప్పుడు ఐ ఏంటి అంటే సబ్జెక్ట్. ఈ సెంటెన్సెస్లో సెల్డమ్ అనేటటువంటిది స్టార్టింగ్లో లేదు, సబ్జెక్ట్ తర్వాతనే అడ్వర్బ్ వచ్చింది. ఇది కరెక్టే. నేనేమంటున్నా, ఏదైనా ఒక సెంటెన్సెస్ సెల్డమ్తో స్టార్ట్ అయితే దానికి ఒక ఫార్మేట్ ఉండింది తప్ప సెల్డమ్ ఐ గో దేర్ అని చెప్పకూడదు. దానికి ఒక ఇన్వర్షన్ రూల్ అనేటటువంటిది ఉంటుంది అని చెప్తున్నారు. ఆ ఇన్వర్షన్ రూల్ ఏంటి అంటే, మళ్ళీ చెప్తున్నా, ఇన్వర్షన్ రూల్ అనేది ఏంటి? సెల్డమ్ అనేటటువంటి వర్డ్ కనిపించిన వెంటనే అది ఎలా ఉండిందో, ఏ ప్లేస్లో ఉండిందో మీరు చూడాలి. నేనేం చెప్తున్నా, సెల్డమ్ కనిపించిన ప్రతిసారి, నెవర్ కనిపించిన ప్రతిసారి లా ఆఫ్ ఇన్వర్షన్ రూలు అప్లై చేయండి అని చెప్పడం లేదు. ఇన్వర్షన్ రూల్ అనేటటువంటిది మీకు సెంటెన్సెస్ స్టార్టింగ్లో కనిపిస్తే ఈ రూల్ అప్లై చేయండి, కనిపించిన ప్రతిసారి చేయనక్కర్లేదు అని చెప్పడం. ఇది కరెక్టే.
ఈ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ తర్వాత సెల్డమ్ వచ్చింది, కానీ ఈ సెంటెన్సెస్లో సెల్డమ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండింది. అలాంటప్పుడు నెగిటివ్ యాడ్వర్బ్ అంటే ఏంటి? సెల్డమ్ కానీ నెవర్ కానీ ఇలాంటి పదాలు. దీని తర్వాత ఒక హెల్పింగ్ వెర్బ్ వచ్చి సబ్జెక్ట్ వచ్చి మెయిన్ వెర్బ్ రావాలి. ఇది ఇన్వర్షన్ రూల్ అన్నమాట. సెల్డమ్, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్. ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. సెల్డమ్, డూ అనేది హెల్పింగ్ వెర్బ్, ఐ అనేటటువంటిది సబ్జెక్ట్, గో అనేటటువంటిది మెయిన్ వెర్బ్. ఓకే. సెల్డమ్, నెవర్ కనిపించినప్పుడు అది సబ్జెక్ట్ తర్వాత ఉంటే సెంటెన్సెస్ కరెక్టే. బట్ ఏదైనా ఒక సెంటెన్సెస్ స్టార్టింగ్లో కనిపిస్తే యాడ్వర్బు, హెల్పింగ్ వెర్బు, సబ్జెక్టు, మెయిన్ వెర్బు అనేటటువంటి ఒక లా ఆఫ్ ఇన్వర్షన్ రూలు మీరు అప్లై చేయాలి అని చెప్పడం ఈ రూల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చెప్తా చూడండి. సెల్డమ్ ఆర్ నెవర్ హ్యావ్ ఐ సీన్ సచ్ ఏ ప్లేస్. ఇప్పుడు ఇదేంటి? ఇది స్టార్టింగ్లో కనిపించింది, బట్ మనం ఏం చెప్తున్నాము? నెగిటివ్ యాడ్వర్బ్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ వచ్చి సబ్జెక్ట్ వచ్చి మెయిన్ వెర్బే రావాలని చెప్తున్నా. ఈ ఫార్మెట్లో ఉందో లేదా చూసుకోండి. ఇక్కడ సెల్డమ్ ఆర్ నెవర్ తర్వాత హ్యావ్ అనేటటువంటిది హెల్పింగ్ వెర్బే, కరెక్ట్. తర్వాత సబ్జెక్ట్, కరెక్ట్. తర్వాత మెయిన్ వెర్బ్. ఇక్కడ ఏమొచ్చింది? యాడ్వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, అంటే ఈ సెంటెన్స్ కరెక్ట్ కాదు అని అర్థం. ఇప్పుడు ఇందులో అంటే నార్మల్ సెంటెన్సెస్ కూడా ఎలా ఉంటాయి సెల్డమ్ యూజ్ చేసి అనేటటువంటివి చూద్దాము. ఐ సెల్డమ్ గో దేర్, హీ సెల్డమ్ విజిట్స్ హిస్ విలేజ్, వీ సెల్డమ్ వాచ్ టీవీ. ఇవంతా నార్మల్ సెంటెన్సెస్. కానీ సెల్డమ్ తర్వాత సబ్జెక్టు కాబట్టే ఇక్కడ ఇన్వర్షన్ అవసరం లేదు. ఎందుకు? ఈ సెల్డమ్ ఎప్పుడు వచ్చింది? సబ్జెక్ట్ తర్వాత వచ్చింది కాబట్టి ఇన్వర్షన్ రూల్ అక్కర్లేదు. సెల్డమ్ అనేటటువంటిది సెంటెన్స్ స్టార్టింగ్లో వస్తే ఇన్వర్షన్ రూల్ కావాలి. ఇది నార్మల్ ఐ సెల్డమ్ గో దేర్. దీన్ని ఇప్పుడు ఇన్వర్షన్ రూల్ రాస్తే ఎలా వస్తుంది? సెల్డమ్ డూ ఐ గో దేర్, హీ సెల్డమ్ విజిట్స్ హీస్ విలేజ్, సెల్డమ్ డస్ హీ విజిట్ హీస్ విలేజ్, సెల్డమ్ డూ వీ వాచ్ టీవీ. ఇవన్నీ ఇన్వర్షన్ సెంటెన్సెస్ అన్నమాట. ఓకే. మళ్ళొక్కసారి సెల్డమ్ అనేటటువంటిది సెంటెన్స్ స్టార్టింగ్లో ఉంది కాబట్టే మనం హెల్పింగ్ వెర్బ్ కంటే ముందు వచ్చిందని చెప్తున్నాం. స్టార్టింగ్లో ఉంది కాబట్టే హెల్పింగ్ వెర్బ్ కంటే ముందు వచ్చిందని చెప్పుకుంటున్నాం. ఇది రూల్ నెంబర్ 15. నెక్స్ట్ రూల్ నెంబర్ 16. రూల్ నెంబర్ 16 ఇందాక రూల్ నెంబర్ 15కి ఎక్స్టెన్షన్ అన్నమాట. ఏం చెప్తున్నా? లా ఆఫ్ ఇన్వర్షన్ అని చెప్పావు. లా ఆఫ్ ఇన్వర్షన్ అంటే ఏదైతే దానికి ఒక రూల్ అనేటటువంటిది ఉంటుందో దాన్ని రివర్స్ ఆర్డర్స్లో రాయాలి అని చెప్దాం. నార్మల్గా ఒక సెంటెన్సెస్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, మెయిన్ వెర్బ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏమంటున్నాము? లా ఆఫ్ ఇన్వర్షన్ అంటే పుట్టింగ్ వెర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్, అంతే కదా. ఇక్కడ మనం చెప్పాం కదా మీకు, వెర్బ్ని ఎక్కడ పెట్టమంటున్నాము? బిఫోర్ ద సబ్జెక్ట్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వెర్బ్ని సబ్జెక్ట్కి, హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్కి బిఫోర్ పెట్టమంటున్నాం. ఇది సబ్జెక్ట్, ఇది హెల్పింగ్ వెర్బ్. ఓకే. సో అడ్వర్బ్ ముందు కనిపించినప్పుడు హెల్పింగ్ వెర్బు, సబ్జెక్టు, తర్వాత మెయిన్ వెర్బు వస్తే అది లా ఆఫ్ ఇన్వర్షన్ రూలు. కానీ ఎలాంటి పదాలకి నేను లా ఆఫ్ ఇన్వర్షన్ రూల్ని అప్లై చేయాలి? ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్ సెట్ ఉండింది, చెప్తా. కానీ లా ఆఫ్ ఇన్వర్షన్ రూల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి నార్మల్ పార్షియల్ ఇన్వర్షన్, రెండోది కంప్లీట్ ఇన్వర్షన్. చూడండి, పార్షియల్ ఇన్వర్షన్ అండ్ కంప్లీట్ ఇన్వర్షన్. నార్మల్ పార్షియల్ ఇన్వర్షన్లో స్టార్టింగ్ ఉండేది యాడ్వర్బే. మీకు నేను చెప్పాను కదా, ప్రతిసారి ఉండేది యాడ్వర్బే. యాడ్వర్బ్ సెల్డమ్ అవి ఉండొచ్చు, బేర్లీ అవి ఉండొచ్చు, లేకపోతే నెవర్ అయి ఉండొచ్చు, నాట్ ఓన్లీ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా యాడ్వర్బ్సే. యాడ్వర్బ్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉండి, సబ్జెక్ట్ ఉండి, మెయిన్ వెర్బ్ ఉంటే ఇది పార్షియల్ ఇన్వర్షన్. ఇందులో ఇంకొకటి, హెల్పింగ్ వెర్బ్ తీసేసి యాడ్వర్బ్
డైరెక్ట్గా మెయిన్ వర్బ్ సబ్జెక్ట్ ఉంటే ఇది కంప్లీట్ ఇన్వర్షన్. సో మ్యాక్సిమము మనకి పార్షియల్ ఇన్వర్షన్ అండ్ రూల్ ఆఫ్ ఇన్వర్షన్లోనే అడుగుతారు. దీన్ని డెప్త్గా వెళ్ళి కంప్లీట్ ఇన్వర్షన్ రూల్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అడగకపోయి ఉండొచ్చు. బట్ ఒకసారి చూడండి, నెవర్ అనేటటువంటిది ఏంటి? యాడ్వర్బ్. హ్యావ్ అనేటటువంటిది హెల్పింగ్ వెర్బ్. ఐ అనేటటువంటిది సబ్జెక్ట్. సీన్ అనేటటువంటిది మెయిన్ వెర్బ్. ఇప్పుడు రూల్ వచ్చిందా? నెవర్ హ్యావ్ ఐ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, ఇదొకటి. రేర్లీ డిడ్ హీ గో దేర్, ఇదొకటి. సెల్డమ్ హ్యావ్ ఐ సీన్ సచ్ ఏ ప్లేస్, ఇదేంటి? హెల్పింగ్ వెర్బ్, సారీ యాడ్వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్. ఇవన్నీ కూడా నేను పార్షియల్ ఇన్వర్షన్కి సంబంధించినవి. బట్ కంప్లీట్ ఇన్వర్షన్లో యాడ్వర్బ్ తర్వాత ఏదైతే డైరెక్ట్గా మెయిన్ వెర్బ్ ఉంటుందో ఈ అర్థాలన్నమాట. హియర్ కమ్స్ ద కింగ్, హియర్ కమ్స్ ద బస్, డౌన్ ఫెల్ ద ట్రీ. అంటే మనం రివర్స్లో మాట్లాడడం చూడు. ట్రీ ఫెల్ ద డౌన్ అంటే చెట్టు కింద పడడం వేరు, కింద పడింది చెట్టు అని చెప్పడం వేరు. హియర్ కమ్స్ ద బస్, బస్ వచ్చింది వేరు, ఇదిగో బస్ అక్కడ ఉంది అనేటటువంటిది వేరనమాట. ఓకే, ఇది కంప్లీట్ ఇన్వర్షన్ అనేటటువంటి రూలు. నేను ఒక డౌట్ అడుగుతా. కంప్లీట్ ఇన్వర్షన్ రూల్ అన్నావు. కంప్లీట్ ఇన్వర్షన్ రూల్ అంటేనే స్టార్టింగ్లో యాడ్వర్బ్స్ కదా. మరి కంప్లీట్ ఇన్వర్షన్ రూల్లో నాకు ఎక్కడ యాడ్వర్బ్స్ కనిపిస్తున్నాయని చెప్పి నేను ఈ రూల్ ఫాలో అవ్వాలని అడిగితే, కంప్లీట్ ఇన్వర్షన్ రూల్లో కొన్ని యాడ్వర్బ్స్ ఉంటాయి. అవి ప్లేస్కి రిలేటెడ్, డైరెక్షన్ రిలేటెడ్ యాడ్వర్బ్స్ అయి ఉంటాయి. అవేంటి? హియర్ కానీ, దేర్ కానీ, అవే కానీ, డౌన్ కానీ, అప్ కానీ, అవుట్, ఇన్, ఆఫ్, ఆన్, బ్యాక్, ఎహెడ్, ఇవన్నీ కూడా ప్లేస్ డైరెక్షనల్ ఇన్వర్షన్ రూల్స్. సేమ్ ఇన్వర్షన్ రూల్లో హియర్ కమ్స్ ద బస్, యాడ్వర్బ్, మెయిన్ వర్బ్, సబ్జెక్ట్. ఇక్కడ ఇది రూల్ ఫాలో అవుతుంది. దేర్ గోస్ ద ట్రైన్, ఇక్కడ కూడా యాడ్వర్బ్, మెయిన్ వర్బ్, సబ్జెక్ట్. అవే ర్యాన్ ద థీఫ్, ఇది కూడా యాడ్వర్బ్, మెయిన్ వర్బ్, సబ్జెక్ట్. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ద బస్ కమ్స్ హియర్ అనేటటువంటిది నార్మల్, ఇదేంటి? ఇన్వర్షన్. బస్ కమ్స్ హియర్ అంటే బస్ ఇక్కడికి వస్తుందని నువ్వు నార్మల్గా చెప్తావు. ఇక్కడికే బస్ వస్తుంది అని చెప్పేటప్పుడు రివర్స్లో చెప్పినట్టు అర్థం కదా. సో దానికి హియర్ కమ్స్ ద బస్ అనేటటువంటి అర్థం అన్నమాట. ఇప్పుడు ఏ పదాలు లా ఆఫ్ ఇన్వర్షన్కి అప్లై అవుతాయి అంటే నేను చూపిస్తున్నాను కదా, ఇలాంటి పదాలు. నెవర్, సెల్డమ్, రేర్లీ, హార్డ్లీ, స్కార్లీ, బేర్లీ, లిటిల్, నాట్ ఓన్లీ, నాట్ అంటిల్, నాట్ సిన్స్, నాట్ ఫర్ ద మూమెంట్, ఇన్ ఎ నో వే, ఎట్ నో టైమ్, బై నో మీన్స్, ఎక్సెట్రా అనమాట. ఇలాంటి చాలా పదాలు. ఇఫ్ ఇన్ కేసు నేను చెప్పిన వర్డ్లో కానీ నేను చెప్పిన సెంటెన్సెస్లో మీకు సాటిస్ఫై అవ్వకపోతే నేను చెప్పింది చెప్పినట్టుగా ఒకసారి మీరు చాట్‌జీపీటీలో కానీ గూగుల్ జెమినీలో కానీ సెర్చ్ చేయండి. లా ఆఫ్ ఇన్వర్షన్ అప్లై అయ్యేటటువంటి యాడ్వర్బ్స్ ఏమున్నాయి అంటే అది లిస్ట్ ఇస్తుంది. మీరు అలా కూడా వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఇది రూల్ నెంబర్ 16. నెక్స్ట్ రూల్ నెంబర్ 17. రూల్ నెంబర్ 17 ఏం చెప్తుంది అంటే, వెరీ అనేటటువంటి ఒక పదం కనిపించింది అనుకో, అది ఎవరి పక్కన కనిపించింది? సూపర్లేటివ్ డిగ్రీతో వెరీ అనేటటువంటి ఒక పదం కనిపించినప్పుడు ఆ వెరీ ముందు నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టు అని చెప్తోంది. ఎవరు? ద అనేటటువంటి ఆర్టికల్ అట వెరీ ముందు పెట్టాలి సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నప్పుడు అని చెప్తోంది. మళ్ళీ చెప్తున్నా చూడండి. వెరీ అనేటటువంటి ఒక వర్డ్ సూపర్లేటివ్ డిగ్రీతో కనిపించినప్పుడు ద అనేటటువంటి ఆర్టికల్ తీసుకెళ్ళి వెరీ ముందు ప్లేస్లో ఉంచండి. అంటే ద వెరీ తర్వాత సూపర్లేటివ్ డిగ్రీగా రాయండి అని చెప్తాం. అసలు సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటి? అన్నీ చెప్తా వినండి. వెరీ అంటే అత్యంత లేదా నిజంగానే అనేటటువంటి అర్థం. మచ్ అంటే ఏంటి? అన్నిటిలో కల్లా అత్యంత ఉత్తమం అనేటటువంటి అర్థం వస్తుంది అన్నమాట. సేమ్ వెరీకి వచ్చినటువంటి రూలు మచ్కి కూడా అప్లై అవుతుంది. సో మచ్ అనేటటువంటిది కూడా సూపర్లేటివ్ డిగ్రీతో మీకు కనిపించినప్పుడు ఈ మచ్ అనేటటువంటి వర్డ్కి ముందు ద అనేటటువంటి ఆర్టికల్ని ఉంచండి అని. అసలు ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటో చూద్దాం.
అసలు ఈ సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు చాలా బాగుంది, సూపర్ ఉంది, ఇప్పుడు చూడ్డానికి బాగుందనుకోండి, బాగుంది అంటాం. ఇద్దరు బాగున్నప్పుడు వాళ్ళు బాగున్నారా వీళ్ళు బాగున్నారంటే వాడికంటే వీడు బాగున్నాడని చెప్తాం. కానీ ఉన్న వాళ్ళందరిలోకి నీకు వాడు చాలా బాగా కనిపించాడు అనుకోండి, అందరికల్లా నువ్వు చాలా బాగున్నావు అని తెలుగులో చెప్తే అర్థం అవుతుంది. బట్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే హయ్యెస్ట్ వర్డ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే చెప్తామో దానినే సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్ ఉన్నాడు, నీకు బాగుంటే సూపర్ అనిపించదు, 10 మందిలో బాగుంటేనే నీకు సూపర్ అనిపిస్తుంది. సో సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటి అంటే అంతకు మించి ఇంకా ఏదీ లేదు నువ్వు పొగిడేటప్పుడు. అదే హయ్యెస్ట్. డ్యాన్స్ బాగా చేసావు, తర్వాత ఇంకెవరో బాగా చేస్తారు, వాడికంటే కూడా నువ్వు బాగా చేసావు అని చెప్తావు. ఒక 10 మంది డాన్సర్స్ని చూసిన తర్వాత అందరిలో కల్లా ఇంకా నీదే బాగుంది హయ్యెస్ట్ అని చెప్పడానికి ఏంటి, అంతకు మించి ఇంకా ఎక్స్ప్రెషన్ లేదు, అంతకు మించి చెప్పడానికి లేదు. అందరికంటే చాలా బాగా చేసావు, నీదే ఇంకా హయ్యెస్ట్, నీ తర్వాత చేసేవాడు ఎవడూ లేడు అనేటటువంటి మెచ్చుగోలు మాటలే ఈ సూపర్లేటివ్ డిగ్రీ. అత్యంత గుణం, అతిశయోక్తి అనేటటువంటి గుణం, అంతకు మించింది ఇంకా ఏదీ లేదు, అదే చివర అనేటటువంటి అర్థాలు ఈ సూపర్లేటివ్ డిగ్రీకి వస్తాయి. ముగ్గురు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ వస్తువులలో అదే అత్యంత గుణం అంటే హయ్యెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తిని కానీ వస్తువుని కానీ చూపించడానికి మనం ఇంగ్లీష్లో ఏదైనా ఒక పదం వాడితే దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అని పిలుస్తామన్నమాట. అందరిలో కల్లా బెస్ట్ వీడే, అత్యంత బెస్ట్. ఈ సూపర్లేటివ్ డిగ్రీలో మనము ద అనేటటువంటిది వాడాలి. యాక్చువల్లీ ఇది ఏంటి అంటే నేను ఎగ్జెక్టివ్ టాపిక్ రాసుకున్నప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇప్పుడు ఈ సూపర్లేటివ్ డిగ్రీకి ఒక స్ట్రక్చర్ అనేటటువంటిది ఉండింది. చూడండి, ద అనేటటువంటిది వాడాలి అడ్జెక్టివ్ వచ్చినప్పుడు, లేదా మోస్ట్ అడ్జెక్టివ్ అనేటటువంటిది వాడాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ సూపర్లేటివ్లో అర్థం చేసుకోవడానికి 3 విషయాలు ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని చెప్పాను కదా, మీరు బాగున్నారు అని చెప్పడం వేరు, వాడికంటే నువ్వు బాగున్నావు అని చెప్పడం వేరు, అంతమందిని చూశాను కానీ నీకన్నా బాగున్నవాడు ఇంకెవరూ లేవు అని చెప్పడం వేరు. సో నార్మల్గా చెప్తే అది పాజిటివ్, వేరే వాళ్ళది చూసి చెప్తే అది కంపారిటివ్, 10 మందిని 15 మందిని చూసిన తర్వాత వీడే బెస్ట్ అనిపిస్తే అది సూపర్లేటివ్. ఓకే, టాల్గా ఉన్నాడు, వాడితో కంపేర్ చేస్తే వీడు టాలెస్ట్, వీడికంటే హైట్ ఇంకెవడూ లేడు, బిగ్గర్, బిగ్గెస్ట్, ఇలా ఈ పదాలు కనిపిస్తాయి చూసారా, వీటినే మనం సూపర్లేటివ్ డిగ్రీ అని పిలుస్తాం. బ్యూటిఫుల్ వేరు, మోస్ట్ బ్యూటిఫుల్ వేరు, ఇంటెలిజెంట్ వేరు, మోస్ట్ ఇంటెలిజెంట్ వేరు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటో. ఇప్పుడు యువర్ బ్యూటిఫుల్ వేరు, వెరీ బ్యూటిఫుల్ వేరు. అంటే చాలా బాగున్నావు అని ఎక్స్ప్రెషన్ చెప్పడానికి వెరీ వాడుతున్నాం, అంటే అది సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టే ద అనేటటువంటి ఆర్టికల్ని తీసుకెళ్ళి దాని ముందు కూర్చోబెట్టండి అని చెప్తున్నా. సో ఒకటి గురించే చెప్తే అది పాజిటివ్ డిగ్రీ, ఇద్దరిని పోలిస్తే అది కంపారిటివ్ డిగ్రీ, ముగ్గురు అంతకంటే ఎక్కువ మందిలో బెస్ట్ అయితే వాళ్ళని సూపర్లేటివ్ డిగ్రీగా పిలుస్తారనమాట. ఓకే, ఇప్పుడు రూల్ అర్థమైంది కదా. ఇప్పుడు వెరీ అనేటటువంటి దాన్ని నార్మల్గా పాజిటివ్ డిగ్రీలోనే వాడతాం. మచ్ అనేటటువంటిది కంపారిటివ్ డిగ్రీలో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటే ఎందుకు నేను ఇక్కడ పాజిటివ్ డిగ్రీ చెప్పానంటే ఈవిడ యొక్క గుణాన్ని చెప్పాము అంతే తప్ప ఇంకొకరితో కంపారిజన్ చేసో 10 మందితో కంపారిజన్ చేసో చెప్పలేదు. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ దాన్ సీత. ఓకే, అప్పుడు ఇది సాధారణంగా కంపారిటివ్ డిగ్రీలో యూజ్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను. హీ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్. బెస్ట్ అంటున్నాము, నీకు చెప్పాను కదా సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఎస్టీ వస్తే సూపర్లేటివ్ డిగ్రీ అని, మరి అలాంటప్పుడు దీనికి ముందు దా పెట్టాలి కదా. హైయెస్ట్ చెప్తున్నాను చూడండి, హయ్యర్, హైయెస్ట్. మరి ఎస్టీ వచ్చిందంటే సూపర్లేటివ్ డిగ్రీ కదా, మరి అలాంటప్పుడు దా అనేటటువంటి ఆర్టికల్ పెట్టాలిగా. ఓకే, ద మచ్ అడ్మైర్డ్ లీడర్ అంటే అందరూ మెచ్చుకున్నటువంటి లీడర్ అన్నమాట. ఇక్కడ మచ్ అనేటటువంటిది వస్తుంది. హీ ఈజ్ ద మచ్ ద బెస్ట్ క్యాండిడేట్. ఐ వాజ్ వెరీ ఎగ్జాస్టెడ్ ఆఫ్టర్ ద మ్యాచ్. ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నాను అంటే
కొన్ని రూల్స్ అనేటటువంటివి వెరీకి అనేటటువంటివి సపరేట్గా ఉంటాయి. సో మీరు సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు వెరీ అనేటటువంటి ఆర్టికల్కి ముందు వెరీ అనేటటువంటి వర్డ్కి ముందు ద అనే ఆర్టికల్ని వాడండి. ఇది రూల్ నెంబర్ 17. సో లాస్ట్ రూలు ఎనఫ్. ఇది చెప్పే ముందు అందరికీ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. నా ఎక్స్ప్లెనేషన్లో కానీ నా నోట్స్లో కానీ మీకు క్లారిటీ ఉందా లేదా, నోట్స్ ఇంకొంచెం పెద్దగా రాయాలా అనేటటువంటిది చెప్పండి. బికాజ్ ట్రైపాడ్ బాగాలేదు, ల్యాప్టాప్ బాగాలేదు. సో ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఇంకొక హ్యాండ్తో ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. అంటే మేబీ కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. బట్ ట్రై టు మీరు అంటే స్లోగా అనిపిస్తే కొంచెం ఫార్వర్డ్ చేసుకొనో లేకపోతే స్పీడ్గా పెట్టుకొని అలా చూడండి అనమాట. బట్ రూల్ని మిస్ చేసుకోవద్దు. తెలుగులో చెప్తున్నాను కాబట్టి అందరికీ అర్థం అవ్వడానికి చెప్తున్నాను. బట్ ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ రూల్ ఏంటి అంటే ఎనఫ్ అనేటటువంటి వర్డ్ కనిపిస్తుంది. ఎనఫ్ అనేటటువంటి వర్డ్ సెంటెన్సెస్లో అడ్జెక్టివ్గా వర్క్ చేస్తుంది, అడ్వర్బ్గా కూడా వర్క్ చేస్తుంది. ఇదే దీని మెయిన్ రూలు. ఎనఫ్ ప్లే ఏ రోల్ ఆఫ్ బోత్ అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్. బట్ ఎక్కడుంటే అడ్జెక్టివ్ ఎక్కడుంటే అడ్వర్బ్ ఫైండ్ అవుట్ చేయడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. నార్మల్గా అడ్జెక్టివ్ అంటే ఏంటి? విశేషణం. అంటే పేరు, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. ఇప్పుడు నేను కానీ లేదంటే ఏదైనా ఒక వస్తువు గురించి, దాని గురించి, దీని గురించి చెప్పేటప్పుడు, నా గురించి చెప్పేటప్పుడు ఏదైనా ఒక స్పెషల్ ఇంటెన్షన్ ఏదైనా జరిగితే అది విశేషణం. ఇప్పుడు నేను పరిగెత్తుతాను, నేను పాడతాను, నేను ఆడతాను అంటే నాకు ఒక 3 క్వాలిటీస్ ఉంటే అది విశేషణం. నేను మగగొంతులాగా పాడగలను, ఆడగొంతులాగా పాడగలను అంటే, స్లోగా పాడగలను, ఫాస్ట్గా పాడగలను అంటే, వేరే భాషల్లో పాడగలను అంటే, నేను చేసే పనికి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తే అది యాడ్వర్బ్. నాకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది అడ్జెక్టివ్ అయితే, నేను చేసే పనికి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది అడ్వర్బ్ అనమాట. ఏ బ్యూటిఫుల్ గర్ల్ అందంగా ఉందా లేదా చెప్తుంది. ఆ అందము సినిమా హీరోయిన్ లాగా ఉందా, ఊర్వశి లాగా ఉందా, అబ్బాయిలాగా ఉందా అని చెప్పట్లేదు కదా. ఎనఫ్ మనీ అంటే మనీ ఎంత ఉందో చెప్తున్నాం. 20 రూపీస్ ఉందా, 30 రూపీస్ ఉందా, మనీ ఎంత ఉందో చెప్తున్నాం. ఏ బిగ్ హౌస్ గురించి చెప్తున్నావు. అది 2 స్టేరా, నార్మల్ 3 స్టేర్ బిల్డింగ్ గురించి చెప్తున్నావు కాబట్టి అది అడ్జెక్టివ్. బట్ చెప్పేటప్పుడు కంపారిజన్ చేసిన బిల్డింగ్ వేరే గురించి చెప్పినా అది అడ్వర్బ్ అవుతుంది. ఓకే, వెర్బ్ గురించి అడ్జెక్టివ్ గురించి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది అడ్వర్బ్. హీ రన్స్ క్విక్లీ. నేను పాడగలను, ఆడగలను, పరిగెత్తగలను అంటే విశేషం. క్రియా విశేషం అంటే ఏంటి? నేను ఫాస్ట్గా పరిగెత్తగలను, లేదు నేను పరిగెత్తగలను కానీ స్లోగానే పరిగెత్తగలను అంటే అది అడ్వర్బ్ అనమాట. ఇక్కడ రన్ గురించి చెప్తున్నాం, ఒక వెర్బ్ గురించి చెప్తున్నాం. హీ ఈజ్ టాల్ ఎనఫ్ అంటే వీడి హైట్ సరిపోతుంది. వీడి హైట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వెర్బ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది యాడ్వర్బ్ అనమాట. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎనఫ్ ఒక సెంటెన్స్లో కనిపించిద్ది. అది అది అడ్జెక్టివా అడ్వర్బా చెప్పడానికి అది ఎవరి పక్కన కూర్చుంటే అడ్జెక్టివ్ ప్రొనౌన్ అడ్వర్బ్ వస్తుందో చెప్తా. నౌన్ ఉంది, నౌన్ ముందెళ్ళి ఎనఫ్ కూర్చుందనుకో అప్పుడు అది అడ్జెక్టివ్ అయింది. లేదు అడ్వర్బ్ తర్వాత నౌన్ ఉందనుకో అది అడ్వర్బ్ అవుతుంది. ఏంటో చెప్తా చూడండి. ఇప్పుడు అసలు ఎనఫ్ అంటే అర్థం ఏంటి? చాలు అని కదా. అది ఎప్పుడు? అడ్వర్బ్ అయినప్పుడు. అదే ఎనఫ్ అడ్జెక్టివ్గా ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? తగినంత అనేటటువంటి అర్థం. ఇప్పుడు నేను అడ్జెక్టివ్కి అడ్వర్బ్కి మీనింగ్ చెప్తా. ఎనఫ్ మనీ, తగినంత డబ్బు ఉంది. ఎనఫ్ ఫుడ్, తగినంత ఫుడ్ ఉంది. ఎనఫ్ టైం, కావలసినంత టైం ఉంది. అడ్వర్బ్ ఏమంటుంది? టాల్ ఎనఫ్ అంటే ఈ పొడవు చాలు. ఓల్డ్ ఎనఫ్ అంటే ఈ పాత పుస్తకం చాలు. ఫాస్ట్ ఎనఫ్ అంటే ఈ యొక్క ఫాస్ట్నెస్ అనేటటువంటిది చాలు అని అర్థం. మళ్ళీ చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, వీ హ్యావ్ ఎనఫ్ మనీ టు బై ఏ కార్
వీ ఆర్ రిచ్ ఎనఫ్ టు బై ఏ కార్. ఇదేంటి? నౌను. నౌన్కి ముందు ఎనఫ్ వచ్చింది. ఇదేంటి? రిచ్గా ఉన్నారు. రిచ్గా ఉండడం అంటే ఏంటి? అడ్జెక్టివ్ కదా. దీని తర్వాత ఎనఫ్ వచ్చింది కదా, అప్పుడు ఇదేమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. ఓకే, నౌన్కి ముందు వస్తే అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ తర్వాత వస్తే అడ్వర్బ్. ఇప్పుడు చూడండి, వీ హ్యావ్ ఎనఫ్ మనీ టు బై ఏ కార్ అంటే ఏంటంటే నా దగ్గర కారు కొనడానికి తగినంత డబ్బు ఉంది అంటే సరిపోతుంది అని చెప్పడం. వీఆర్ రిచ్ ఎనఫ్ టు బై ఏ కార్ అంటే ఏంటి? మేము బైక్ మాత్రమే కాదు, కారు బిల్డింగు కొనగలిగేంత మేము ధనవంతులం. వీళ్ళ స్టేటస్ చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ అవసరానికి ఏం సరిపోతుందో అది చెప్తున్నారు. ఇది ఎనఫ్ అనేటటువంటిది. ఓకే, ఎనఫ్ని మీరు యూజ్ చేసే విధానాన్ని బట్టి తీసుకోండి. తగినంత సరిపోతుంది అని అర్థం వస్తే అడ్జెక్టివ్. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఒక స్టేటస్ని డిసైడ్ చేస్తే అది అడ్వర్బ్ అనమాట. సో ఇవి ఈ రోజుతో కంప్లీట్ అయినటువంటి 18 రూల్స్. సో ఇంకా అడిషనల్గా నేను రూల్స్ ఎందుకు ఒక వీడియోలో ఎక్కువ నెంబర్ ఆఫ్ రూల్స్ చెప్పలేకపోతున్నాను అంటే, ఒక్కొక్క రూలు డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. అంత క్లియర్గా చెప్పాలి. 5 నిమిషాల్లో ఉన్నదాన్ని చదివేసి 4 ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తే రూల్ మీకు అర్థమయ్యేలా చెప్పే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ఎంతవరకు చెప్పగలనో అంతవరకు చెప్తున్నా. అండ్ మోర్ దాన్ 40 మినిట్స్ 30 మినిట్స్ వీడియో అయితే నా దగ్గర స్టోరేజ్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేను చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. అంటే అర్థమవుతుందా, లేకపోతే ప్రజెంటేషన్ ఇంకేదైనా వేరేలాగా ఇవ్వాలా అనేటటువంటిది చెప్పండి. ఈ రూల్స్ నిజంగా మీకు అర్థమయ్యాయి అనిపిస్తే, యూస్ఫుల్ అయ్యాయి అనిపిస్తే మీతో పాటు ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నప్పుడే నాకు వీడియో చేయాలనే ఇంట్రెస్ట్, చెప్పాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. చూసేవాళ్ళు ఎవరు లేకపోతే ఇంట్రెస్ట్ అనేటటువంటిది రాదు. అండ్ నచ్చింది అని చెప్తే కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అంటే ఇంకా ఎక్కువగా చెప్పాలనిపిస్తుంది. ఎవరు ఇష్టపడట్లేదు అంటే పైపైన చెప్పాలనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.